ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరిగి నెల రోజులవుతోంది. అయితే టన్నెల్ వద్ద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 7గురి ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తోంది. టన్నెల్ నుంచి నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఊట వస్తుండడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. 3 షిఫ్టుల్లో 1000 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరిగి నెల రోజులవుతోంది. అయితే టన్నెల్ వద్ద ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన సొరంగం ప్రమాదం సంబంధించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి కూడా ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 29వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 12 బృందాలతో గత నెల రోజుల కూడా ఈ సొరంగం మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన 7 మంది కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది. అది క్యాడవర్ డాగ్స్, కేరళకు చెందినటువంటి క్యాడవర్ డాగ్స్ ఏవైతే చూపించారో ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా తవ్వకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం చూసుకుంటే తవ్వకాలకు అడ్డంగా టీబీఎం మిషన్ పై ఉన్న నేపథ్యంలో వాటిని కత్తిరించేందుకు కూడా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది నిరంతరంగా కృషి చేస్తున్నారు. గ్యాస్ కట్టర్లతో కూడా టీబీఎం మిషన్ దాదాపు 1500 టన్నున్నటువంటి ఈ టీబీఎం మిషన్ కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఈ ఉబ్బికి వస్తున్నటువంటి ఊట ఉందో దాని పూర్తిగా సహాయక చర్యలకు ఆటంకంగా కొనసాగుతుంది. వాటిని ఊటను తగ్గించడం పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో సహాయక బృందాలకు మట్టి తోవడం పెద్ద అడ్డంకుగా మారింది. అయితే ఈ మరోపక్క కూడా ఇటాచి సాయంతో కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయట తరలిస్తున్నారు. మరోపక్క కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారానే రెండు ఇటాచీలతో మట్టిని తవ్వుతూ కన్వేయర్ బెల్ట్ తో మట్టిని బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7గురు కార్మికుల ఆచూకీ కోసం D1 పాయింట్ వద్ద కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 40 మీటర్ల ప్రాంగణంలో అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రమాదం జరిగినటువంటి 40 మీటర్ వద్ద D1 ప్రాంతంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే మనుషులు వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఈ రోబోలతో కూడా సహాయ చర్యలు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ 10 రోజులుగా ఇక్కడ ఎస్ఎల్బీసీకి రోబోలు రావడం జరిగింది. రోబోలు వచ్చినప్పటికీ కూడా ఆ రోబోల సహాయం ఇప్పటికి కూడా ప్రారంభం కాకపోవడంతో 11వ తారీఖున రోబోలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా సహాయక చర్యలు రోబోల నుంచి ఎలాంటి పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సహాయక చర్యల్లో కేవలం మానవ ప్రయత్నమే కొనసాగుతుంది. రోబోల నుంచి మాత్రం ఎలాంటి కార్యాచరణ ప్రారంభం కాలేదు. గత నెల 22వ తారీఖున ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సొరంగం మార్గంలో జరిగిన ప్రమాదం సంబంధించి ఇప్పటికీ నెల రోజులు కావస్తున్నప్పటికీ సహాయక చర్యల్లో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. తప్పిపోయిన 7గురు అంటే ఇప్పటికే ఒకరి మృతదేహం మాత్రం లభించడం జరిగింది. మిగతా 7గురికి సంబంధించిన గాలింపు చర్యలు అలాగే కొనసాగుతున్నాయి. వారి ఆచూకీ మాత్రం లభ్యం కాకపోవడంతో ఆ సహాయక చర్యలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తుంది. తమ ప్రయత్నాలలో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమంటే నెల రోజులు కావస్తున్న 7గురి ఆచూకీ లభించకపోవడం పట్ల కూడా సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా మృతదేహాల కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రోబోల సహాయం కూడా పూర్తిగా విఫలం కావడం, రోబోల పని కూడా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో అధికారులు ఏం చేయాలో ఆ D1 ప్రదేశంలో ప్రమాదకరంగా మారినటువంటి D1 ప్రదేశంలో ఇలాంటి సహాయక చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా అధికారులు రోజు అక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్లానింగ్ వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సొరంగ మార్గంలో భారీగా పెరిగిపోయినట్టు 20 మీటర్ల ఎత్తులో పెరిగిపోయినట్టు మట్టిని తరలించడం సమస్యగా మారిపోయిన నేపథ్యంలో ఈ సహాయక చర్యలు మరో కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోత్స్న. రైట్ నరేంద్రాచారి.